మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. కాపుల గురించి కాపు టైగర్ పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ ఇప్పుడు పెద్ద సంచలనమైంది. వాస్తవానికి కాపు టైగర్గా నాకు తెలిసి మొన్న ఈ మధ్యనే బిరుదు వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన తర్వాత ఆ బిరుదు ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడుతూ వాస్తవానికి కాపు సామాజిక వర్గం సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా సింగిల్గా వెళ్లకుండా కూటమితో రావడంతో వీళ్ళు కోల్పోయారు, వీళ్ళు నిజంగా కాపులకి ద్రోహం చేశారని చెప్పేసి ఒక కాపు టైగర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా తమిళనాడు రాజకీయాల్ని పోలుస్తూ మాట్లాడుతున్న వ్యాఖ్యను ఎలా చూడాలి? నిజంగా కాపులకి మంచి చేసేటువంటి మాటలేనా, లేదా ఆద్యం పోసి లేదా ఏదైనా నిప్పంటించాలని వ్యూహమా? దీన్ని ఎలా చూడాలి సార్? అంబటి రాంబాబు ఈ మధ్య కొత్తగా తాను కాపు అని చెప్పుకుంటున్నాడు. అంతకుముందు అయితే తిట్టాడు కాపుల్ని. అవును, తిట్టడం కాదు, అసలు ఏనాడు కాపు అని చెప్పుకోవటానికి కూడా ఏదో సిగ్గుపడినట్టుగా ఇవాళ గర్వంగా చెప్పుకోవాలి. ప్రతి కాపు తను కాపు అని చెప్పుకోవటానికి ఎవరైనా సరే, ఏ కులస్తుడైనా తన కులాన్ని గర్వంగా చెప్పుకుంటాడు. అట్లాంటిది పేర్ని నాని, అంబటి రాంబాబు సొంత కులాన్నే దూషించటం, తక్కువ చేయడం, ఏ విధంగా మనం వీడియోల్లో విన్నాం. ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్లో ఏదో కనపడుతుంటాయి. 40 ఏళ్ల చరిత్రలో అంబటి రాంబాబు ఎప్పుడన్నా కాపు సమాజం గురించి మాట్లాడా? 4 నెలల నుంచి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు? అవును, బిరుదు వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా ఏది నీకు గనక కాపుల పట్ల ఏ మాత్రం కొద్దిగా అన్న కన్సర్న్ ఉన్నట్టయితే ఆ రోజు నీ పక్కనే రాజశేఖర రెడ్డి ప్రకటించాడు. నువ్వు ఆయన కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 2004 సంగతి చెప్తున్నా. పాదయాత్రలో కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని హామీ ఇచ్చాడు. మేనిఫెస్టోలో పెట్టారు. మీరు చూడండి, 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాపులకి రిజర్వేషన్లు ఇస్తాము. తర్వాత 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. నువ్వు ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నావు. మీ ఇద్దరికీ పోస్టులు వచ్చాయి. కాపులకు రిజర్వేషన్లు వచ్చినాయా? ఎవరు కాపు ద్రోహి? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాపు ద్రోహి? ఇచ్చిన హామీ బుట్ట దాఖలు చేసినాడు కాపు ద్రోహి? ఎవరు కాపులకు మోసం చేశారని అడుగుతున్నా. తర్వాత మళ్ళీ గెలిచాడు రాజశేఖర రెడ్డి 2009లో. అప్పుడు ఇవ్వలేదు. అటు కాంగ్రెస్ మోసం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ మోసం చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే అసలు నేను ఇవ్వనపోమన్నాడు. అతని పాదయాత్ర గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ అందరూ అక్కడ కాపులు అతన్ని చేరి నడుస్తూ ఉన్నప్పుడు రిజర్వేషన్ల మీద ప్రకటించండి అన్నాడు. నిర్మోహమాటంగా చెప్పాడు, నేను ఇవ్వను అని. పక్కన నువ్వు లేవా? నువ్వు కాపు కాదా? చెప్పు. కాదంటే ఓకే, నేను కాపును కాదు అని ఒప్పుకో. ఎవరు నిన్ను అసలు ప్రశ్నే అయ్యారు. మళ్ళీ ఈ టైగర్ ఎందుకు? ఏ కాపు నిన్ను టైగర్ అన్నాడు అని అంటున్నా. ఎవరో రెడ్డి గారు నిన్ను టైగర్, కాపు టైగర్ అంటే అది ఎలా అవుద్ది? అది నీకు ఎలా సూట్ అవుద్ది? ఇప్పుడు పేర్ని నాని అయినా, అంబటి రాంబాబు అయినా పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మీరు జగన్కి అక్కర కూస్తున్నారు తప్ప కులానికి ఏం అక్కర వచ్చారు? ఏం మేలు చేశారు? ఆయన మంత్రిగా చేశాడు, నువ్వు మంత్రిగా చేశావు. ఎవరన్నా 10 మందిని చదివించారా? చదివించకపోగా ఉన్న స్కాలర్షిప్లు ఎత్తేసారు, ఉన్న విదేశీ విద్య రద్దు చేశారు. కార్పొరేషన్ పెట్టింది రాజశేఖర రెడ్డి కాపులకి. కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ అంటూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ తెచ్చింది చంద్రబాబు. ఫస్ట్ టైం చరిత్రలో అన్నమాట. మనం చూసాం, దామోదరం సంజీవయ్య ఇచ్చాడు. ఇప్పటికీ అది మీరు చరిత్రలోకి వెళ్తే చెప్తారు. ఏంటి, కాపులకు రిజర్వేషన్ దామోదరం సంజీవ కల్పిస్తే సంజీవరెడ్డి ఎత్తేసాడు. అప్పుడు నీలం సంజీవరెడ్డి ఏ విధంగా కాపుల పట్ల ఒక ద్రోహం. ఆయన తర్వాత రాష్ట్రపతి అయితే అయి ఉండొచ్చు, లేకపోతే తర్వాత ఎంతమంది రెడ్లు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, భవనం వెంకటరామిరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎవరన్నా ఇచ్చారా రిజర్వేషన్లు? మాట్లాడారా కాపుల గురించి? కాంగ్రెస్లో కరివేపాకుల్లాగా వాడుకున్నారే తప్ప రాజశేఖర రెడ్డి తీసే. ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అసలు ఇవ్వనన్నాడు. ఆ రోజు చంద్రబాబు 2014-19 గోల్డెన్ పీరియడ్ కాపుల పాలిట. ప్రతి పారిశ్రామికవేత్త ఎంటర్ప్రెన్యూర్ కనుక కాపు నుంచి కనుక వస్తే వాళ్ళకి 10 లక్షల సబ్సిడీ. అదే కాదు, ఇవాళ ఏది స్కాలర్షిప్స్ 3 లక్షల మంది స్కాలర్షిప్స్. అరే బడ్జెట్ కార్పొరేషన్కి సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానన్నాడు. 5,000 కోట్లు ఇవ్వాలి నిజంగా, కానీ 4,000 కోట్లు ఇచ్చాడు, బడ్జెట్ పెట్టాడు. 4,000 కోట్లు బడ్జెట్ పెట్టడం కాదు, 3,600 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవరు? చంద్రబాబు. ద్రోహ? నేను అంటున్నది అదే.
ఏది 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కార్పొరేషన్ అంటూ పెట్టి ఒక 4,000 కోట్లు ఆ కాపు సంక్షేమానికి ఖర్చు పెట్టాడంటే కాపు భవన్ల నిర్మాణం. అరే 2016లో 350 మందిని పంపాడు విదేశాలకు, 10 లక్షలు ఒక్కొక్కళ్ళకి విదేశీ విద్య. 2017లో 750 మందిని పంపాడు. 2018లో మళ్ళీ ఒక 700 మందిని పంపాడు. ఎన్ని కుటుంబాలు ఇవాళ విదేశీ విద్య కాపు సమాజం నుంచి పిల్లలు అక్కడి నుంచి సెల్ఫీ వీడియోలు చేసి పంపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాపు కార్పొరేషన్ మమ్మల్ని వాళ్ళు విదేశాలకు పంపింది, వాళ్ళు చదువుకునేలాగా చేసింది. 10 లక్షల ఆర్థిక సాయంతో నేను ఈ దేశంలో ఎంఎస్ చేస్తున్నాను అంటే ఇవాళ చరిత్ర మర్చిపోదు కదా, చెరిగిపోదు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు విజయ్ని తీసుకొచ్చి ఎవరితో పోలుస్తున్నారు? సింహం సింగిల్గా వచ్చింది అక్కడ ముఖ్యమంత్రి అయిందనో ఏదో, నువ్వెందుకని సింగిల్గా వెళ్ళవంటారు. చిరంజీవిని విమర్శిస్తారు. ఇప్పుడు చిరంజీవి ఆ రోజు ప్రజారాజ్యం సక్సెస్ అంటే ఏంటి మరి 18% ఓట్లు, 17 సీట్లు గెలిచాడు. ఆయన ఏం చేశారు మీరు? ఆయన ఎంత వేధించారు, ఆయన అసలు హింసించారు. నిజం చెప్పాలంటే ఏంటి, ఇక నీ వల్ల కాదు, నువ్వు పార్టీని నడపలేవు, జెండా పీకే అని చెప్పి ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేయించి, మీరు కాదా ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం వెనక హస్తం ఎవరిది? చిరంజీవిదా? అల్లు అరవిందా? ఎవరిదా హస్తం? రాజశేఖర రెడ్డిది కాదా? రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏమని చెప్పాడు? సోనియా గాంధీకి ఉత్తరం రాశాడు. ఆ లేఖ నేనే తీసుకుపోయి ఇచ్చానన్నాడు ఉండవల్లి, కింద ఆయన సంతకం. చిరంజీవి మన పార్టీలోకి వస్తున్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు, విలీనానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకేదో కేంద్ర మంత్రో ఏదో ఇచ్చారు, టూరిజం మినిస్టర్, లేకపోతే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. సరే, ఇక అది తీసేయండి, ఆయన ఎపిసోడ్ అనవసరం. చిరంజీవి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన ఏంటి, సింగిల్గా వెళ్ళాడు, దెబ్బతిన్నాడు. విజయ్ కన్నా ముందే, విజయ్ లాగానే ఆయన సింగిల్గా వెళ్ళి ఆయన అసలు 2 చోట్ల ఓడిపోయాడు. ఉన్న ఒక్క సీట్ కూడా వైసీపీ లాగేసుకుంది. ఈయన 2 చోట్ల గెలిచాడు. విజయ్ని ఎలా నువ్వు వాళ్ళతో కంపేర్ చేస్తావు? పవన్ కళ్యాణ్తో. విజయ్ వచ్చిన సందర్భం వేరు, విజయ్ పార్టీ పెట్టిన సంవత్సరం వేరు, విజయ్ పార్టీ పెట్టినప్పుడు టీవీకే తమిళనాడులో ఉన్న వ్యాక్యూమ్ వేరు. రాజకీయం అది కదా, మాట్లాడాల్సింది దాని మీద కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు వ్యాక్యూమ్ ఉందా? చిరంజీవి పెట్టినప్పుడు వ్యాక్యూమ్ అది వేరే రకంగా ఉంది. కొంత ఆక్యుపై చేశాడు, మొత్తం ఆక్యుపై చేయనీయకుండా ఎక్కడ మనల్ని ముంచేస్తాడో. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కనుక నిలబెడితే, అది కంటిన్యూ అయితే కాంగ్రెస్ని ఎక్కడ మింగేస్తుందో అని కదా ఆయన కలుపుకుంది. ఆయన అమాయకుడు, మాయ చేశారు. ఇదంతా కాంగ్రెస్ మాయ, వైఎస్ మాయ. జగన్ మాయ ఇప్పటికీ నిన్ను బట్టి వదలలేదుగా. అంబటి రాంబాబుని, పేర్ని నానిని పట్టింది జగన్ మాయ. ముద్రగడ పద్మనాభాన్ని రెడ్డి కింద కూడా కన్వర్ట్ చేసేదాకా, అంటే కాపుల పట్ల కక్ష చూపిస్తున్నారే కానీ ఆయన కొడుకుని ఏంటి, ఆయన కొడుకు నువ్వు ఇచ్చిన పోస్ట్ ఏంటి చెప్పు? ముద్రగడ కొడుక్కి జగన్ చేసిన న్యాయం ఏంటి? ఈ వయసులో ఆయన అంత క్షోభ పెడుతున్నారే, ఆ కుటుంబాన్ని అంత ఇబ్బంది పెట్టారే, ఆ కూతుర్ని అలా దూరం చేశారే, ఏం సాధించారు అంత పెద్ద మనిషిని? చేగొండి ఎర్రరామ్ జోగయ్య ఆయన కొడుక్కి వలేశారు, ఏమి ఇచ్చారు ఆయనకి? ఇప్పుడు ఎమ్మెల్సీలో లేకపోతే రాజ్యసభలో వాళ్ళకి ఇవ్వటానికి మీకు చేతులు వచ్చినాయా? అంటే ఒకటి, ఇతను కరివేపాకుల్లాగా కాపుల్ని వాడుకుని వదిలేయటం, పవన్ కళ్యాణ్ మీదకి ఉచిగొల్పటం. ఇవాళ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జరిగిన లోటు ఏంటి అంటున్నా. 100% స్ట్రైక్ రేట్ గెలిచేసాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అరే 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి గన్ షాట్ 2 గెలిచాడు. 21 అసెంబ్లీ స్థానాలు గన్ షాట్గా 100% స్ట్రైక్ రేట్. ప్రధాని మోడీ ఆయన ఇంటికి వచ్చి నిన్న పరామర్శించాడు. ఏంటి ముక్కు సర్జరీ, ఏంటి ముక్కు పరిస్థితి అని. ఇంకో సర్జరీ ఏదో చేయించుకోవాల్సి ఉందన్నా ఏదో అది కూడా చెప్పినట్టున్నాడు. ఇంకా ఉన్నది, ఇంకా ఏదో షూటింగుల్లో దెబ్బలు తగిలాయి. ఇప్పుడు ఇవాళ ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినందుకు మీరు కడుపుమంట ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్ని తగ్గించాలని చూస్తున్నారు? అతన్ని ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? మీరంత టార్గెట్ చేస్తే అతనంత పెరుగుతాడు. అసలు నీకు తెలుసా పవన్ కళ్యాణ్ వ్యూహం? పవన్ కళ్యాణ్ ఇవాళ ఏంటి, ఇవాళ ఏదో ఒక గాలి బుడగలాగా ఇవాళ ఉండి రేపు పేలిపోవాలనుకోవట్లా. అతను ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి నాంది పలికాడు. 25 ఏళ్ల పాటు ఖచ్చితంగా రాజకీయం చేయాలి. 25 ఏళ్ల పాటు నాతో ప్రయాణించే వాళ్ళే నాతో 2 మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోండి అన్నాడు.
నువ్వెవరివి ఇప్పుడు వాళ్ళు ఉంటారు, రేపు ఉంటావో లేదో తెలియదు. మళ్ళీ నీకు అసలు రేపు పొద్దున స్థానం ఉందో లేదో తెలియదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, లేకపోతే తోట త్రిమూర్తులు, ఇంకా రకరకాల కాపు నాయకులు అందరూ కూడా ఎందుకు ఇవాళ సమాజానికి మీరే ద్రోహులు. సార్ ఇప్పుడు వైసీపీ ఇంత ప్రేమ చూపిస్తుంది కదా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆఫర్ ఇచ్చే అవకాశం ఏముందంటారా? నిజంగా కాపు టైగర్ అయినటువంటి ఒక అంబటి రాంబాబుని సీఎం అభ్యర్థిగా నించోబెడతాను వైసీపీ తరఫున అని చెప్పి అనే ధైర్యం ఉందని చెప్పేసి అంటారు. పదే పదే మీరు టైగర్ అంటే ఇప్పుడు కాపులు మళ్ళీ మనల్ని కుమ్మెదులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నాడు, దానిపైన చాలా వ్యతిరేకత వచ్చింది, అసలు వాళ్ళే రంగాతో ఈయన పోల్చడం ఏంటని ఇంకా దిష్టి బొమ్మలు తగలేస్తారు అనుకున్నా, అక్కడ దాకా రాలా. ఇప్పుడు ఇవాళ బాధితుడిగా అంబటి రాంబాబు సమాజం నుంచి నీకు ఏదన్నా కొంత ధైర్యం సానుభూతి పొందాలనుకుంటే ఓకే, అది ఆ ప్రయత్నం మీరు చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూలోనే మీరు చెప్పిన దాంట్లోనే ఎవరు అడిగారు, ఏమండి మరి మీకెవరు కాపుల నుంచి మద్దతు లేదేంటి, జనసేన కాపులు ఎవరు మీకు అసలు పలకరించలేదా అంటే ఏమని చెప్పాడో తెలుసా? రజనీ పలకరించింది కదా అన్నాడు. బీసీ మహిళ అంటే ఇప్పుడు రజనీ జనసేన, ఇప్పుడు ఆమెనా కాపు సమాజానికి ప్రతినిధి? ఆమె ఏంటి, ఆమె ఏమైనా రాష్ట్ర స్థాయి నాయకురాల? అంటే అక్కడికి ఏదో ఇక తను రజనీ మద్దతు, రజనీ సంఘీభావమే, అసలు నీకు పవన్ కళ్యాణ్ సంఘీభావం అంత ఫీలింగు వచ్చిందంటే సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, యు ఆర్ హ్యాపీ, జగన్ హ్యాపీ, ఉండండి అలా. జనసేన మూసేయటం తథ్యం అని చెప్పడానికి నువ్వెవరివి? అంటే వైసీపీ మూతపడుతుంది అనేటువంటి భయంతో ఈ వ్యాఖ్యలు చేస్తారు. బాగా చెప్పావు, ఇది కరెక్టు. వాళ్ళు ఏది చెప్పినా మనం రివర్స్లు అర్థం చేసుకోవాలి. రివర్స్ టెండరింగ్ కదా, పార్టీయే రివర్స్ టెండరింగ్ కదా. జనసేన మూసేస్తుంది అని చెప్పాడా? సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి పూర్తి దారులు మూసుకోవడం, ఓ పక్కన అరెస్టులు కావడం, ఇవన్నీ కూడా చూసి ఏం చెప్పాలో మాట్లాడక పార్టీ మూతపడుతున్నటువంటి దాని మీద జనసేన మూతపడుతుందని చెప్పిన వ్యాఖ్యలు అయితే నిజంగా ప్రజలందరూ చూసి నిజంగా చీకొడుతున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.